హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే ఇలా కూర అయితే ప్రిపేర్ చేస్తాను. ములక్కాయ, టమాటో, చిక్కుడుకాయ. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. వెరీ నైస్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అలా ఉంది. దీనికైతే నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేడయ్యాక ఇందుట్లో అయితే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చేసుకోవాలి. దీనికి కావలసినవి టమాటోలు, ములక్కాయ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఇలా అయితే ప్రిపేర్ చేస్తానండి. చూడండి, ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓకే, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామంది చూడడానికి అవకాశం ఉంటుందని అంటున్నారండి. అందుకని కొంచెం హెల్ప్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు అందుట్లో చిక్కుడుకాయ ముక్కలు నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కొని శుభ్రంగా నీట్గా అయితే 2-3 సార్లు కడగాలండి. చిక్కుడుకాయ తోటలకి ఎక్కువ మందులు కొడతారండి. దానివల్ల మనము శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసుకుని కడుక్కుంటే చాలా మంచిది. ఇప్పుడు అవి ఫ్రై అయ్యాక అవి కూడా కొంచెం మగ్గాలండి. మగ్గాక ఇప్పుడు అందుట్లో చూసుకొని మగ్గినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మగ్గిని అనిపించుకున్నాక అందుట్లో 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందుట్లో అయితే 1 కప్పు ములక్కాయ ముక్కలు ఇవి కూడా వేసి ఒకసారి మళ్ళీ కలిపి పెట్టుకొని 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు. ఇలా వేసుకుని మళ్ళీ కలిపి పెట్టాలండి. ఉప్పు పసుపు అంతా ముక్కలకు పట్టేంత వరకు కలిపి పెట్టుకోవాలి. ఇలా నీట్గా అంచులనేమి లేకుండా క్లీన్గా చేసి మూత పెట్టి టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గాక మనకి కారం అండి, ఇదంటే మసాలా కారం అండి. ఆ కారం కూడా వేసి మగ్గబెట్టాక ఇప్పుడు 1 కప్పున్నర అయితే వాటర్ పోసాను. అంటే చిక్కుడుకాయ గింజలు ఉన్నాయి కదండి, అవి మగ్గాలి, ఉడకాలి కదా. 1 గుప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అంతా ములక్కాయ ముక్కలకి అలాగే కూరకి అంతటికి పడుతుందండి. ఇప్పుడు వేసేసుకుంటే ఉడికేటప్పుడు వేసుకోవాలి. చూడండి, ఇలా అయితే సాఫ్ట్గా ఉడికింది. సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. వేరే మసాలాలు ఏం అవసరం లేదండి. మసాలాలు వేస్తే కూర టేస్ట్ మారిపోతుంది. మసాలాలు ఏం అవసరం లేదండి. కారం మనం మసాలాలు వేసి కారం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మసాలాలు వేసి పని లేదండి. చూడండి, ఇలా అయితే కలర్ వచ్చింది. కూర అయితే సాఫ్ట్గా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ఒక్కోసారి ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి. గుమగుమలాడుతుందండి. కర్రీ అయితే రెడీ అవుతాకు వచ్చింది. మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకోవాలి.
వేసుకుని దగ్గరగా పడేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. నీరంతా దగ్గర పడిపోయిందండి. చిక్కుడుకాయ గింజలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరి వరకు చూసినందుకు, స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.